హలో అండి. నమస్తే అండి. అందరికీ ఎలా ఉన్నారండి? బాగున్నారండి? మేమైతే చాలా బాగున్నామండి. ఇక్కడ చూస్తున్నారు కదండి మామిడి గుజ్జు. నేను ఒకటి అనుకుంటే ఇంకొకటి అయిందండి. ఇక్కడ నేను పనస గింజలు మామిడికాయ కూర వండుదామనేసి అన్నీ రెడీ చేసుకున్నానండి. ఇదిగోండి ఆనియన్స్ ఇవన్నీ కూడా రెడీ చేసుకున్నానండి. కాకపోతే ఇదిగో చూసారా అండి, మామిడికాయ అయితే 2 మామిడికాయలండి. ఒకటే ముగ్గిపోయింది కదా అనేసి ఇంకోటి కోస్తే అది కూడా ఇలాగే అయ్యిందండి. ఇంకేం చేయలేక, కానీ చింతపండు వేయొచ్చు కదా అని మీరు అనుకోవచ్చండి. చింతపండు కొన్ని కర్రీస్కి బాగుంటుందండి. ఈ కర్రీకి మాత్రం మామిడికాయతోటే పర్ఫెక్ట్గా బాగుంటుందండి. అందుకే నేను ఇంకేం చేయలేక ఫ్రిడ్జ్లో మామిడికాయ తురుము పచ్చడి అది ఉంటే తీసుకొచ్చానండి. ఇది వేద్దాం, అసలు కూర టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దామండి. ఇది వేసైతే నేను కూర రెడీ చేస్తానండి. మరి టేస్ట్ ఎలా వస్తుంది అనేది మీకు నెక్స్ట్ షార్ట్లో అయితే చెప్తానండి. ఓకేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.